ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మోటార్ వర్కర్స్ యూనియన్ ఆహ్వానం మేరకు ఆత్మీయ సమావేశానికి హాజరయ్యేందుకు ఎర్రకొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో స్థానిక చెక్పోస్టు సెంటర్ నుండి మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు హర్షద్ ఆధ్వర్యంలో పూలమాలలతో శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబును మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ భారీ ప్రదర్శనగా స్థానిక చెక్పోస్టు వద్ద నుండి బయలుదేరి మోటార్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్దకు చేరుకుని రిపబ్లిక్ డే పురస్కరించుకుని జెండా వందనం చేశారు. అనంతరం గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఏరువ మల్లికార్జునరెడ్డి, ఈదెల మల్లయ్య, జేడి లక్ష్మయ్య, వల్లభనేని కాశయ్య, అంబటి వీరారెడ్డి, కడిమెట్ల శ్రీనివాస యాదవ్, చంటి మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు హర్షద్, షేక్ రసూల్, మౌలాలి, చిన్నపండు, అల్లూరి శ్రీను, దర్శనం పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అది అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. నేను కూడా చదువుకొని నిరుద్యోగిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో నేను కూడా మొట్టమొదటిసారిగా దోర్నాల్లో కమాండర్ వెహికల్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని తిప్పడం జరిగింది. నేషనల్ మైనారిటీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీని పొంది ఆ విధంగా బ్యాంక్ లోన్ తీసుకొని నేను ఆ వెహికల్ని తీసుకొని రావడం జరిగింది 2000 సంవత్సరంలో. అంటే అప్పుడు కమాండర్ వెహికల్ యొక్క ధర 3,43,000 రూపాయలు. యూనియన్ డ్రైవర్స్ యూనియన్ అయితేమి, వాళ్ళ ఓనర్స్ అయితేమి, మాకు ఒక ఖచ్చితమైన నాయకుడు కావాలి. అది కూడా మాట ఇస్తే తప్పని జల్లడేసి ఎతికిన కూడా ఒక గూడూరు ఎరిక్షన్ బాబాని ఏర్పడుతున్నాడు. కాబట్టి మీరెంతో ప్రేమత ఆహ్వానించుకొని ఇంత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ ఇందు కూడా ఏర్పాటు ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు కూడా మా డ్రైవర్ సమక్షంలో చెప్పి సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్. దోర్నాల మోటార్ వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్, దోర్నాల మోటార్ వర్కర్స్ యూనియన్. స్వాగతం. డ్రైవర్స్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. గత వైఎస్ఆర్ పార్టీలో ఎలక్షన్ ముందు డ్రైవర్స్ అందరూ కలిసి సురేష్ గారికి వెళ్ళడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం, మీరు అందరూ కలిసికట్టుగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మీకున్నటువంటి సమస్యల్ని వచ్చేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కాబట్టి నేను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ సమస్యల్ని చెప్పుకుంటూ మాకు సహాయం చేయాలా. అనాదిగా ఈ నియోజకవర్గంలో డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, అదేవిధంగా మోటార్ వర్క్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రచారం మొత్తం కూడా కాకి డ్రెస్తో చేతుల మీద ఈ యొక్క సమైక్య ప్రెస్ మొత్తం తిరిగిండు. అదేవిధంగా మేము చిన్నతనంలో 1985లో ఈ కార్లు, ఈ సుమోలు, ఈ మొత్తం కూడా ఏమి లేవు. అప్పుడు ఎంత ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కూడా కమాండర్ చిన్న కారు. ఈ యొక్క సమావేశాలకు మరియు ర్యాలీలకు పోవాలంటే ఆ రోజు లారీ డ్రైవర్స్, తర్వాత లారీ ఓనర్స్ సహకారంతో